అమ్మో! ఇంటర్ పరీక్షలు చాలు కాబోతున్నాయి. మా చెల్లె తమ్ముళ్ళని పొట్టు పొట్టు ఒట్టైనా కూసబెట్టి చదివిపియాలి. లేకపోతే ఆగం కథనే ఇగ. కానీ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్ష సెంటర్లకు ఆలస్యంగా వచ్చేటోళ్ళ కోసం ఓ చల్లటి వార్త చెప్పింది. అమ్మయ్య ఓ ఇంటర్ పోరలు చెవులు పెద్ద చేసుకొని ఇనుర్రి ముచ్చట. మీరంతా నిమ్మలమయ్యేదే. మార్చి 5 తారీఖుకెళ్ళి షురు అయ్యే ఇంటర్మీడియట్ పరీక్షకు పోరలంతా తయారున్నారు. అయితే లేచిన గడియ మంచిగా లేక అప్పుడప్పుడు కొంతమంది పరీక్ష సెంటర్ల కాడికి పోనీకే ఆలస్యం అవుతుంది కదా. మరి అది బస్సులు చక్కగా లేకనో లేక బగ్గ ట్రాఫిక్ అయిందో తెలియదు గాని చాలా మంది పరీక్ష రాయకుండానే అవుతారు పతి తాప ఏ నవ్వో కాడ. ఆగో అట్లా పొద్దుగాల 9 గంటలకు పరీక్ష ఉంటే జర్ర 1-2 నిమిషాలు అటు ఇటు అయినా కూడా వాళ్ళని ఎగ్జామ్ రాయనికే తోలిస్తారట. ఇప్పుడు ఈ ముచ్చట కుద్దు ఇంటర్మీడియట్ బోర్డోలే బాగా చెప్తా బయటికే చెప్పిర్రు. ఇక ఈ సంగతి తెలుసుడుతోటి పిల్లగాల అయ్యవ్వ కూడా జర నిమ్మలమయ్యిర్రు. ఎంత ఆలు తోలిస్తామన్నారు కదా అని మీరు మరీ ఇంకింత ఆలస్యం చేయకుండా టైంకు పోయి పరీక్ష రాయుర్రి. మీ భవిష్యత్తు మీ చేతులలోనే ఉంటది. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టయితే ఎవ్వలం ఏం చేయలేం. ఏమంటున్నాం పైలమ్మల మంచిగా చదువుకోర్రి. ఆల్ ద బెస్ట్ రా పిల్లలు. అబ్బబ్బా! కొందరు ఉంటారు చూడుర్రి, నోరుంది కదా అని ఏడ పడతాడ తుపు తుపు అని ఉంచుతూనే ఉంటారు. కానీ అదే పెద్ద పెద్ద లీడర్లు అయితే ఎంత పద్ధతి ఉంటారు ఏం కథ. ఇగో గిటు చూడుర్రి ఎంత పద్ధతిగా ఉన్నారో. యదా రాజా తదా ప్రజ అన్నట్టు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎట్లుంటే జనాలు అట్లుంటారు. అందుకే ఉత్తరప్రదేశ్లో ఉన్న ఓ ఎమ్మెల్యే తమ రాష్ట్ర పబ్లిక్ ఎట్లుండాలనో చెప్పకనే చెప్పిండు. నోటి నిండా పానేసుకొని పస్స పస్స నమ్లి తుప్ప తుప్పు ఉంచిండట. అదేన్నో కాదు, ఏకంగా అసెంబ్లీ తలుపు కాన్నే తట్టెడుంచిండట. అది చూసిన స్పీకర్ సారు అందరు ఎమ్మెల్యేలను పిలిచి, ఇగో ఇది మనం జనానికి నేర్పించే మంచి పద్ధతి. మనం ఇట్లా చేసినాక సర్కార్ ఆఫీస్ గోడల మీద రోడ్ల మీద అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా ఉంచారా, ఇదేనా మనం ఆదర్శంగా ఉండు అంటే అని క్లాస్ వీకిందట. అక్కడ ఉంచిన వాళ్ళు ఎవరో సీసీ కెమెరాలో చూసి అతనితోనే కొత్త కార్పెట్ కొనిస్తా అంటుండు. అబ్బా అంత పెద్ద శిక్ష వేస్తే ఎట్లా సార్? కార్పెట్ కొనిచ్చే అన్ని పైసలు ఉంటాయో ఉండయో ఆ ఎమ్మెల్యే దగ్గర. మరి లేకపోతే ఏంది, ఓ 6 నెలలో ఏడాదో అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తే గాని ఇంకోసారి నోట్ల పాన్ ఉంటే అసెంబ్లీలో అడుగు పెట్టాడు. అంతేగాని కార్పెట్ ఖర్చు కట్టి అంటారా? అట్లయితే రేపు కూర్చున్న కుర్చీలనే ఉంచి కుర్చీ కొనిస్తా అంటాడు. కాబట్టి గట్టి శిక్ష అయ్యనుండే. ఒక్క ఎమ్మెల్యేకే కాదు, పాన్ వేసుకొని ఏడ పడతాడు ఉంచే ప్రతి ఒక్కరికి భయం కలిగేటట్టు ఏదైనా చట్టం అదే అసెంబ్లీలో వేస్తే ఇంకా మంచిగుండు అని అంటున్నారట ఉత్తరప్రదేశ్ ప్రజలు.